మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రోజే మాఘ అమావాస్య, అతిపెద్ద అమావాస్య. ఇది శివరాత్రి తర్వాత వస్తున్న అరుదైన అమావాస్య. ఈ రోజుతో మాఘమాసం పూర్తయిపోతుంది. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారిని అదృష్టం వరిస్తుంది. మాఘమాసం మొత్తంలో ఏమీ చేయని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఈ పురాణ కథలను విన్నా చాలు, మాఘమాసమంతా మాఘ స్నానాలు పూజలు చేసిన ఫలితం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. రోజు భార్య గురించి విష్ణుమూర్తి చెప్పిన ఈ కథను శ్రద్ధగా వింటే చాలు, పేదరికం పోతుంది, జ్ఞానం పెరుగుతుంది, సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది, అపార ధనయోగం కలుగుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక 3 సందర్భాలలో మీ భార్యను ఒంటరిగా వదలటం అంత మంచిది కాదు. అలా కానీ వదిలిపెడితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరు ఎంతో బాధపడవలసి వస్తుంది. ఒకరోజు శ్రీ మహావిష్ణువును గరుడదేవుడు ఈ విధంగా అడిగాడు. స్వామి, ఒక భర్త తన భార్యను వదిలిపెట్టకూడనటువంటి 3 పరిస్థితులను వివరించండి అని గరుత్మంతుల వారు అడిగారు. ఆ ప్రశ్నను విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, గరుడ, ఈరోజు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న యావత్ మహిళా లోకానికి ఉపయోగపడటంతో పాటు వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి సహాయపడుతుంది. దీని గురించి నీకు అర్థమయ్యేలాగా నేను ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. గరుడ, పూర్వం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ధనిక వ్యాపారి తన భార్యను మరియు తన ఆస్తిని సంపదను అంతా తీసుకొని వారు ఉంటున్న రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్ళడానికి బయలుదేరారు. రాజ్యం సరిహద్దుకు వెళ్ళేసరికి వారికి ఒక దొంగల ముఠ ఎదురయ్యింది. ఆ దొంగల ముఠ ధనిక వ్యాపారిని, అతని భార్యను బెదిరించి వారి సంపదను, బంగారాన్ని, డబ్బును అంతా దోచుకున్నారు. దీంతో ఆ ధనిక వ్యాపారి కట్టుబట్టలతో ఎవ్వరూ తెలియని ఒక ఊరిలో మిగిలిపోయాడు. ఏం చేయాలో తెలియక తన భార్యను తీసుకుని నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాడు. వారికి ఒక చిన్న గుడిసె కనిపించింది. నడుస్తూ అక్కడికి చేరుకున్నాడు. ఆ గుడిసెలో ఒక సాధువు ధ్యానం చేస్తూ కనిపించాడు. దీంతో ఆ ధనిక వ్యాపారస్తుడు తన సమస్యను ఆ సాధువుతో చెప్తే ఆయన ఏదైనా పరిష్కారం చెప్తాడేమో అని భావించాడు. వెంటనే ఆ దారి దోపిడీ గురించి సాధువుకు చెప్పాడు. ఎంతో ధనవంతుణ్ణైన నేను ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేని పేదవాడిగా మిగిలిపోయాను. ఇప్పుడు నా జీవితాన్ని గడపడానికి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దయచేసి మీరే ఏదైనా సహాయం చేయండి అని ఆ సాధువును అడిగాడు. అంతా విన్న ఆ సాధువు, నాయనా, నా దగ్గర ధనం లేదు, కానీ నాకు ఒక వడ్డీ వ్యాపారస్తుడు తెలుసు. అతను మీకు ఏదైనా సహాయం చేయగలడు అని అనిపిస్తోంది. ఒకసారి వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారస్తుడిని చిరునామాను వారికి ఇచ్చాడు. వెంటనే అతను తన భార్యను తీసుకొని ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ వడ్డీ వ్యాపారస్తుడు అతని భార్యను చూసి ముగ్ధుడయ్యాడు. ఆమెను ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకున్నాడు. అది గమనించని ధనిక వ్యాపారస్తుడు జరిగిందంతా చెప్పి ఏదైనా సహాయం చేయండి అని అడిగాడు. అందుకు ఆ వడ్డీ వ్యాపారస్తుడు, అప్పుగా డబ్బు ఇస్తాను గాని నా దగ్గర తాకట్టు పెట్టడానికి నీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగాడు. ధనిక వ్యాపారి, నా దగ్గర ఏమీ లేవు అని చెప్పగా, అలాగైతే నేను డబ్బు ఇవ్వలేను, ఏదైనా తాకట్టుగా ఉంటే మాత్రమే డబ్బును అప్పుగా ఇవ్వాలి అనేది నా వ్యాపార నియమం. తాకట్టుకు ఏమీ లేకుండా నేను ఏం సహాయం చేయలేను అని వడ్డీ వ్యాపారి చెప్పాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ ధనిక వ్యాపారస్తుడు, అయ్యా, నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులు ఏమీ లేవు. బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు సరే అంటే నా భార్యను మీ దగ్గర తాకట్టుగా పెట్టుకోండి. వీలైనంత త్వరగా నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తిరిగి మీ అప్పు తీరుస్తాను. అప్పటి వరకు నా భార్యను మీ దగ్గరే ఉంచుతాను అని చెప్పాడు. చెడు ఆలోచనతో ఉన్న ఆ వడ్డీ వ్యాపారస్తుడు తనకు కావాల్సింది కూడా అదే కదా అనుకుని సరే అన్నాడు. ఆ ధనిక వ్యాపారస్తుడు తన భార్యను వడ్డీ వ్యాపారస్తుని దగ్గర వదిలి అప్పుగా కొంత డబ్బును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు వడ్డీ వ్యాపారి ఆమెను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.
మరోవైపు ఇవేమీ తెలియని ఆ పేద వ్యాపారి తను తీసుకున్న డబ్బుతో ధాన్యం వ్యాపారం మొదలుపెట్టి కష్టపడి డబ్బు సంపాదించాడు. కొన్ని రోజుల తర్వాత ఎంతో సంతోషంతో ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరికి వచ్చి, అయ్యా, నేను డబ్బు బాగా సంపాదించాను, మీ అప్పు వడ్డీతో సహా తీర్చగలను, ఇదిగో మీ డబ్బు తీసుకొని నా భార్యను నాతో పంపించండి అని అడిగాడు. అతని భార్యను మోహించిన వడ్డీ వ్యాపారస్తుడు, సోదరా, నీ భార్య ఈ లోకంలో లేదు, అనారోగ్యం కారణంగా 2 నెలల క్రితం చనిపోయింది. నేను ఆమెకు వైద్యం చేయించాలని ప్రయత్నించినప్పటికీ నా ప్రయత్నాలు విఫలమయ్యాయి, ఆమెను కాపాడలేకపోయాను అని చెప్పాడు. ఆ ధనిక వ్యాపారి ఎంతో బాధపడ్డాడు. కాసేపటి తర్వాత ఆ దేవుడు నా భార్యను తీసుకుని వెళ్ళినట్టే నన్ను ఎందుకు తీసుకువెళ్ళట్లేదో నాకు అర్థమయ్యింది. నేను నీకు రుణపడి ఉన్నాను, నీ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. సరే, నీ డబ్బు నువ్వు తీసుకో అని డబ్బు ఇవ్వబోయాడు. దానికి ఆ వ్యాపారస్తుడు, నువ్వు తాకట్టు పెట్టిన నీ ఆస్తిని తిరిగి నీకు ఇవ్వలేనప్పుడు నీ దగ్గర డబ్బు తీసుకునే అర్హత నాకు లేదు, ఆ డబ్బు నాకు వద్దు అని చెప్పి పంపించేశాడు. ఆ ధనిక వ్యాపారి బాధతో నడుస్తూ తిరిగి ఆ వృద్ధ బాబాను మొదటిసారి కలిసిన ప్రాంతానికి వచ్చాడు. జరిగిన విషయమంతా బాబాకు చెప్పగా ఆ బాబాకు అసలు విషయం అర్థమైంది. నాయనా, అతను నిన్ను మోసం చేస్తున్నాడు అని జరిగిందంతా కూడా చెప్పి, నువ్వు వెళ్ళి రాజుగారిని కలువు అని చెప్పి పంపాడు. ఆ వ్యక్తి వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా రాజుగారికి చెప్పి, మీరే ఎలాగైనా న్యాయం చెయ్యాలి అంటూ అభ్యర్థించాడు. ఆ రాజు వెంటనే ఆ వడ్డీ వ్యాపారస్తుని పిలిపించి, ఇతను అప్పుగా డబ్బు తీసుకోవడానికి ఇతని భార్యను నీ దగ్గర తాకట్టు పెట్టడం నిజమేనా అని అడిగాడు. అవును ప్రభు, అది నిజమే అని వడ్డీ వ్యాపారి చెప్పాడు. మరి అప్పుడు తీర్చడానికి వచ్చిన అతనికి అతని భార్యను ఎందుకు అప్పచెప్పటం లేదు అని రాజు అడిగాడు. దానికి ఆ వ్యాపారి తెలివిగా, ప్రభు, ఆమె 2 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది, తనకు చేయవలసిన చికిత్స అంతా చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన భార్యను తిరిగి తీసుకురమ్మని దేవుణ్ణి ఎలా అభ్యర్థించను అని చెప్పాడు. దానిని నిరూపించే రుజువు ఏదైనా ఉందా అని రాజు అడిగాడు. ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమెను శ్మశాన వాటికకు తీసుకువెళ్లిన 4 వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని ఆ వ్యాపారి చెప్పాడు. అంత నమ్మకంగా ఆ వ్యాపారి సమాధానం చెప్పిన తర్వాత రాజు ఇక చేసేదేం లేదని, అతను అంతా ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే అది నిజమే అయి ఉంటుందని, నీ భార్య నిజంగానే ఈ లోకంలో లేకపోవచ్చు అని రాజు ఆ ధనిక వ్యాపారస్తునికి నచ్చచెప్పి పంపించి వేశాడు. ఆ వ్యాపారి మళ్ళీ ఆ వృద్ధ బాబా దగ్గరకు వచ్చాడు. ఏమైంది అని ఆ బాబా అడగ్గా, రాజుగారు ఆ వడ్డీ వ్యాపారి చెప్పే మాటలను నమ్మాడు, నీ భార్య ఈ లోకంలో లేదు అని మేము నమ్ముతున్నాం అని నాతో చెప్పి పంపించేశాడు అని బాధగా చెప్పాడు. అప్పుడు ఆ బాబా ఆ రాజుగారిని, ఒకరోజు సింహాసనంపై నేను కూర్చోవడానికి అనుమతిని అడుగు, ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని నేను చూపిస్తా అని ఆ బాబా చెప్పాడు. ఆ మరుసటి రోజు అదేవిధంగా రాజుగారిని అడిగి అనుమతి తీసుకున్నాడు. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే అలాగే అనుమతిస్తాను అని రాజుగారు కూడా చెప్పారు. రాజుగారే స్వయంగా ఆ వృద్ధ బాబాకు నమస్కరించి తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టారు. సాక్షులను ప్రవేశపెట్టమని బాబా ఆదేశించాడు. వచ్చిన సాక్షుల్లో ముందుగా ఆమెకు వైద్యం చేసిన వైద్యుడిని ప్రశ్నించటం మొదలుపెట్టాడు. వైద్యుడు చెప్పిన సమాధానం ప్రకారం వైద్యుడు ఆమెను నేరుగా పరీక్షించలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వైద్యుడిని దగ్గర మందులు తీసుకొని వెళ్ళాడు, అంతేగాని వైద్యుడు నేరుగా వెళ్ళి వైద్యం చేయలేదు. అప్పుడు ఆ బాబా నేరుగా రోగిని పరీక్షించకుండా మందులు ఇవ్వటం వల్ల ఆమెకు అనారోగ్యం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నువ్వు చేసిన తప్పుకు 50 కొరడా దెబ్బలు భరించవలసి ఉంటుంది అని చెప్పగానే వైద్యుడు భయపడిపోయి, ప్రభు, నన్ను క్షమించండి, నేను ఎవరికీ వైద్యం చేయలేదు, ఆ వడ్డీ వ్యాపారి నన్ను ప్రలోభపెట్టి ఇలా నాతో చెప్పించాడు అని నిజం ఒప్పుకున్నాడు. వెంటనే బాబా ఆ వైద్యునికి అబద్ధం చెప్పినందుకు 20 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. ఆ తరువాత శ్మశానంలో ఆమెను పూడ్చిపెట్టమని చెప్పిన వారు కూడా అబద్ధం చెప్తున్నారని బాబా నిరూపించి వారికి కూడా ఒక్కొక్కరికి 20 కొరడా దెబ్బలు శిక్షలు విధించాడు. ఇది చూసిన వడ్డీ వ్యాపారస్తునికి వెన్నులో భయం మొదలయ్యింది. అప్పుడు ఆ బాబా, నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, ఆమెను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇక్కడికి తీసుకొస్తే నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంది అని వడ్డీ వ్యాపారస్తునితో చెప్పాడు.
వెంటనే ఆ వ్యాపారస్తుడు ఆమెను తీసుకొని వచ్చి సభలో నుంచోబెట్టాడు. ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నించినందుకు ఆ వడ్డీ వ్యాపారస్తునికి 1 రోజులు కారాగార శిక్ష విధిస్తారు. ఇదంతా చూసిన రాజు బాబాకు నమస్కరించి, మీరు నిజంగా గొప్పవారు, నిజమైన న్యాయం అంటే ఏంటో నాకు చూపించారు అని అన్నాడు. అప్పుడు బాబా, ప్రతి పురుషుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడేంత వరకు భర్త ఆమెకు సేవ చేయాలి. అదేవిధంగా ఎవరైనా తన భార్యపై నిందలు వేసినప్పుడు ఆమెను ఒంటరిగా వదిలివేయకూడదు. ఆమెకు మద్దతును తెలిపి ఆమెకు తోడుగా ఉండాల్సిన బాధ్యత భర్తపైనే ఉంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను మరొక పరాయి పురుషుని వద్ద ఒంటరిగా వదలకూడదు. అతను మీ స్నేహితుడైనా, బంధువైనా, సోదరుడైనా, నీకు ఎంత నమ్మకస్తుడైనా అతని వద్ద నీ భార్యను ఒంటరిగా వదలటం మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా నమ్మకస్తుడు అని నమ్మినా మీకు అతను ద్రోహం చేసే సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి పురుషుడు ఈ 3 విషయాలను గుర్తుంచుకొని వాటికి తగినట్టుగా మెలగటం మంచిది అని బాబా చెప్పాడు అని శ్రీ మహావిష్ణువు గరుడదేవుడికి చెప్పాడు. ఈ కథను విన్న గరుడదేవుడు, ఇప్పుడు నా సందేహం తీరింది, నాకు ప్రశాంతంగా ఉంది, ఖచ్చితంగా ఈ కథను అందరికీ వివరిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు. పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతమ మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం కావటంతో గౌతముడు కృష్ణానదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డునే లక్ష్మీనారాయణులను పూజిస్తూ మాఘ పురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ రోజు మాఘశుద్ధ దశమి. గౌతముడు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఫలపుష్పాలతో మండపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంటుంది. పూజా ప్రదేశంలో ప్రవేశించి అర్హత కుక్కకు లేదు గనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంటుంది. శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది. ఈ విధంగా కుక్క 3 ప్రదక్షిణాలు పూర్తి చేసింది. మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణునికి 3 ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు. ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను. కుక్క చక్రవర్తిగా మారటం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో, నీవు ఎవరవు? గంధర్వుడవా? చక్రవర్తివా? నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు. ఓ మునిపుంగవ, నేను వంగదేశపు రాజును. నా పేరు వేగరథుడు. చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని. ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను. చెరువులు, బావులు తవ్వించాను. మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను. ఎన్నో గుళ్లను నిర్మించాను. ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు. అందుకు కారణం ఏమిటో చెప్తాను. ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ఒక ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు. చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను. అప్పుడు ఆ ముని నాతో, రాజా, నీకొక రహస్యం చెప్తాను. మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించి మాఘ పురాణం శ్రవణం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది, విష్ణు సాయుధ్యం కలుగుతుందని చెప్పాడు. కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను. ఆ మునితో నేను చలి బాధలను తట్టుకోలేనని, చలికి మరణిస్తానని, మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘ స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ మహర్షి నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఆ పాపఫలంగా
ఆ తర్వాత నేను 100 జన్మలు గాడిదగా పుట్టాను. తర్వాత 4 సార్లు కుక్కగా పుట్టాను. ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఆ సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు. రాజు మాటలు విన్న గౌతముడు, ఓ రాజా, నేడు మాఘశుద్ధ దశమి, పరమ పవిత్రమైన ఈరోజు కృష్ణానదీ తీరంలో జరుగుతున్న మాఘ వ్రతాన్ని కల్లారా చూశావు. నా శిష్యులు అదిలించటంతో 3 సార్లు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణులకు ప్రదక్షిణాలు చేశావు. మాఘ పురాణాన్ని విన్నావు. దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది. ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు. ఇంతలో ఆ అశ్వత్థ వృక్షం తొర్రలో నుంచి ఒక కప్ప కిందపడి అటూ ఇటూ పొర్లి తన రూపాన్ని విడిచి సుందరాంగియగు స్త్రీ రూపం ధరించి గౌతముని ముందు నిలిచింది. గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా ముని కాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. మునికాంత గౌతమునితో, మహర్షి, నేను పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను, ప్రజ్ఞాముని భార్యను. మేము కావేరీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాళ్ళం. నా భర్త సమస్త ధర్మములు తెలిసినవాడు, గొప్ప ఆత్మజ్ఞాని. అతను ప్రతినిత్యము కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు. ఇంతలో మాఘమాసం వచ్చింది. నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు. మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూప దీపాలతో ఫల పుష్పాలతో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డినే మాఘపురాణ శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు. మాఘమాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే 1,000,000 యజ్ఞ ఫలితం లభిస్తుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి, స్నానమేమిటి, ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను. అలాంటిది సూర్యోదయంతో చల్లని నది నీటిలో స్నానం ఎలా చేస్తాను? మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘస్నానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను. నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంతస్వరూపుడైన నా భర్త నన్ను శపించాడు. ధర్మాన్ని అతిక్రమించిన కుమారుణ్ణి, దుర్భాషలాడు భార్యను, బ్రాహ్మణ ద్వేషి అయిన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నదీ తీరంలో నీరు లేని అశ్వత్థ వృక్షం తొర్రలో కప్పలా పడి ఉండమని శపిస్తాడు. నీరు లేకుండా కప్ప జీవనం ఎంతో కష్టం కదా. నా పొరపాటుకు చింతించి నా భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరంలో మాఘశుద్ధ దశమి రోజు గౌతముని చేసే మాఘవ్రతాన్ని చూసి మాఘ పురాణం శ్రవణం చేయటం వలన నా కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపినాడు. ఈరోజు మీరు చేసిన మాఘవ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతమునికి చెప్తూ నమస్కరించింది మునిపత్ని. మునిపత్ని చెప్పిన మాటలు విన్న గౌతముడు చిరునవ్వు నవ్వుతూ, పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలను అతిక్రమించరాదు. చలికి భయపడి మాఘస్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహా అపరాధం చేశావు కాబట్టి నీవు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో స్నానం చేసి మాఘ స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలైంది. కైలాసంలో శివుడు పార్వతితో, పార్వతి వినుము, కృష్ణా నదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠ వాసాన్ని పొందింది. మాఘ స్నానానికి ఉన్న విశిష్టతను పార్వతీదేవితో చెప్పాడు. అలాగే ఈరోజు దురాశాపరులు ఒక అబద్ధాన్ని ఎలా నిజంగా మారుస్తారో తెలిపే ఈ నీతి కథను వింటే చాలు, మీ జీవితంలో కష్టాలు రావు. అనగనగా ఒక గ్రామంలో వేదశర్మ అనే అతి నిష్ఠాపరుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. పాండిత్యానికి సంబంధించినంత వరకు అతను ఎంత తెలివిగలవాడో నిత్య జీవితంలో అంత అమాయకుడు. ఒకనాడు వేదశర్మ పొరుగురు పని మీద వెళ్ళి తిరిగి ప్రయాణంలో అదే ఊళ్ళో ఉన్న తన శిష్యుడు చూద్దామని వెళ్ళాడు.
గురువుగారిని చూసి పరమానంద భరితుడైన శిష్యుడు వేదశర్మకు పాదసేవ చేసి పంచభక్షాలతో భోజనం పెట్టి మర్యాద చేశాడు. తన గ్రామానికి తిరుగు ప్రయాణమైన గురువుగారికి ప్రేమతో తన వద్ద ఉన్న మేకల మందలోని ఒక నల్ల మేకను వేదశర్మకు కానుకగా సమర్పించుకొని భక్తి శ్రద్ధలు చాటుకున్నాడు శిష్యుడు. శిష్యుడి అభిమానానికి అత్యంత సంతసించిన వేదశర్మ మేక మెడకు పలుపుతాడు కట్టి చేతిలో పట్టుకుని గ్రామం వైపు నడక సాగించాడు. దారిలో దాహం వేసి ఒక చెరువు దగ్గర నీళ్లు త్రాగుదామని ఆగాడు వేదశర్మ. అక్కడే చెరువు గట్టుపై కూర్చున్న 3 దొంగలు వేదశర్మను అతడి దగ్గర ఉన్న మేకను చూశారు. ఎలాగైనా మేకను కాజేద్దామని దుర్బుద్ధి పుట్టింది ఆ దొంగలకు. మంచినీళ్లు త్రాగి మేకను తోలుకొని ముందుకు నడక సాగించాడు వేదశర్మ. కొంత దూరం వెళ్ళగానే ఆ 3లో ఒక దొంగ వేదశర్మ దారికి అడ్డంగా వచ్చి, మీరు చూస్తే బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు, ఈ నల్ల కుక్కను వెంట పెట్టుకుని పోతున్నారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి. అప్పుడు వేదశర్మ, ఓరి మూర్ఖుడా, నీకు కళ్ళు కనిపించటం లేదా, లేక మతి భ్రమించిందా? చక్కటి మేకను పట్టుకుని కుక్క అంటావేమిటి? వారికి అడ్డులే, పో అవతలికి అని చీదరించుకున్నాడు. అలా ఇంకొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి బ్రాహ్మణుడికి వంగి దొంగ దండం పెట్టి, అయ్యా, మీరు చూస్తే అన్ని శాస్త్రాలు తెలిసిన వారిలాగా ఉన్నారు, అలాంటిది ఈ నల్ల కుక్కను తోలుకుపోతున్నారేమిటి? మీలాంటి పెద్దలు ఏం చేసినా చెల్లుతుందనా ఏం అని వెటకారంగా అని వెళ్ళిపోయాడు. రెండో దొంగ కూడా మేకను కుక్క అనేటప్పటికీ వేదశర్మ మనసులో ఏమూలో చిరు సందేహం తొంగి చూసింది. అయినా సరే తొనకకుండా గంభీరంగా ముందుకు నడక సాగించాడు. మరికొంత దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చి, అదేమిటి బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈ నల్ల కుక్కను వెంటబెట్టుకొని పోతున్నావా? నీలాంటి వాళ్ళ వల్లనే ఆచారాలు మంటగలుస్తూ ఉన్నాయి, చిచ్చి అని నోటికొచ్చినట్టల్లా కూడా వాగి చేదరించుకొని వెళ్ళిపోయాడు. అంతే, వేదశర్మకు మనసంతా కలిచినట్లయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3. దీనిని నల్ల కుక్క అన్నారు. అసలు ఇది నల్ల మేక లేక నల్ల కుక్క అని నాకే సందేహం కలుగుతున్నది అనుకుని దిగులుపడి ఎక్కడి వాడక్కడ కోలబడిపోయి తల పట్టుకున్నాడు. ఇదంతా వేదశర్మను అనుసరించి వస్తున్న 3 దొంగలు చూసి తమ పన్నాగం పారినందుకు ఆనందించసాగారు. అమాయకుడైన వేదశర్మ తనపై తనకు నమ్మకం లేక ఆ మాయగాళ్ల మోసకారి మాటలను నిజమని నమ్మాడు. ఇంతలో ఆ 3కి తోడు దొంగ ఇంకో మాయగాడు బ్రాహ్మణుడికి వినిపించేలా, పాపం ఎవరో ఈ వెర్రి బ్రాహ్మణుడిని మోసం చేసి ఈ నల్ల కుక్కను అంటగట్టారు. ఇతడేమో దానిని మేక అనుకుని భ్రమించి తలుపు కట్టి ఏకంగా ఇంటికే తోలుకుని పోతున్నాడు. ఇప్పుడు నిజం తెలిసి ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డాడు అని ఆ 3 దొంగలతో అని హేళనగా నవ్వాడు. వేదశర్మ ఇక భరించలేక మేకను అక్కడే విడిచిపెట్టి గిర్రున చెరువు వద్దకు పోయి ముక్కు మూసుకొని 3 సార్లు నీళ్ళల్లో మునిగి లేచి శుచి ఇంటి దారి పట్టాడు. వేదశర్మ వదిలిపెట్టిన మేకను ఆ 3 దొంగలు తమ 4వ తోడు దొంగతో కలిసి ఇంటికి తీసుకుని పోయి విందు చేసుకున్నారు. అబద్ధాన్ని నిజమని నమ్మించి మోసం చేసే వారిని కనిపెట్టి వారి బారి నుంచి తెలివిగా తప్పించుకోవాలి అనేదే ఈ కథలోని నీతి. ఒకసారి కృష్ణ మహర్షి జహ్నుమునితో, ఓ మునీంద్ర, మాఘమాస వ్రత మహత్యమును తెలియజేసేదను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాను. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలు కోపము గలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణం అంటే ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు కూడా ధర్మ కార్యక్రమాలను చేయుట అందు ఇష్టము కలదు. ఆమె బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేసేది. అత్తమామలకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. కానీ క్రూర మాత్రం కోడలిని తప్పు చేయకపోయినా నిందిస్తూ ఉండేది. కానీ ఆమె మాత్రం అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను, నాయనా, అమ్మ, నా మాటను వినండి. నా మాట మనకు కీర్తిని కలిగిస్తుంది, ధర్మమును సాధించి పెడుతుంది. మీకు మీ కోడలిపై కోపమెందుకు? కలహమునకు కారణమేమిటి?
మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపచేయు కలహమెందుకు? నేను గాని నా భార్య గాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణము నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము వల్ల ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మునగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సంపత్తమైన ఓర్పు వహించండి అని పలికెను. పుత్రిని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను, మూర్ఖుడా, పో ఉమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇలా నీతి బోధన చెయ్యు నిన్ను నీ భార్యను ఏమి చేసినా తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. దెబ్బలు తింటున్న పుత్రుడు రోషమును చెందెను, కానీ తర్వాత సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరే ఒకటి లేదు. స్త్రీకు భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమీ లేవు కదా అని తలిచెను. భార్యను కూడా తగు మాటలతో ఓరడించెను, ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. కోపిష్టి అయిన క్రూర మాత్రం కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు ఈ అకృత్యమును చూసి తల్లిని ఏమీ అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు ఎప్పటిలాగానే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక నిర్బంధంలో ఉండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని మంచిది కాదని చెప్పినా కూడా క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అలాగే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకపోవటం వలన దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. అక్కడ భార్య మరణించి ఉంది. మరణించిన భార్యను చూసి బాధతో అతను నిశ్చేష్టుడయ్యాడు. కొంత సమయానికి స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై పడెను. క్రూర కోడలిని బంధించిన గది యొక్క తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కోడలు మరణించి ఉంది. మరణించిన కోడలిని దుఃఖ వివసుడై పుత్రుణ్ణి చూసి ఆశ్చర్యముగా ఆమెకు కూడా దుఃఖము వచ్చెను. అప్పుడు ఆమె తనను తాను చేతులతో పట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ ఏమయ్యిందో అని చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించారు. కొందరు బంధువులు కోడలి శవమును తీసుకుని వెళ్ళి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అక్కడ ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర కూడా పశ్చాత్తాపను పొందెను. పుత్ర శోకమును భరించలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్త కూడా శోకించెను. వారలా అధికముగా శోకించుట చూసి జనులందరూ కూడా విచారించితిరి. కానీ ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని ఊరుకున్నారు. పుత్ర శోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమున చేరిరి. వారు ఆసి వ్రత నరకము అనగా కత్తుల బోనులో చిరకాల శిక్ష అనుభవించిరి. తర్వాత చంపా తీరమున సర్పములై జన్మించితిరి. అవి చెట్టు త్వరలో నివసించారు. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుడు అను 2 సజ్జనులు అచ్చటకు వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానం ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, మాఘమాస మహిమను వినుట వలన వారి పాపములు అక్కడితో పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. ఆ విమానంలో వారు శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. గహ్నుముని, వర్య, మాఘమాస వ్రత మిట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించారని చెప్పుటకు వీలులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరనే తేడా లేకుండా సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగును.
అనటంలో ఎటువంటి సందేహం లేదు అని వృత్న మదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. రోజు నెమలికి విష్ణుమూర్తి ఏం వరం ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. అపార రాజయోగం పడుతుంది. ఒక అడవిలో ఒక మగ నెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు.
రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ 2 నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి 2 నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది. మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ 2 నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి. మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది. రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు. ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను? నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు. నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు 2 కూడా కంగారు పడ్డాయి. 2 నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతోంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని 2 నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ 2 నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు 2 కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడి పడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు, ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది.
అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. రెండు నెమళ్ల ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది, అని నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడ నెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు. మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని, కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించి జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను.
తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి అస్థిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు. ఇద్దరూ చెరో ఒక ఇంపుడు గత్తెలను చేరదీసి కుల భ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వయస్సుతో ఉద్యానవనంలో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు, రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచూ ఉండేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. మాఘమాసంలో గంగానదిలోని నీరు మీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్తీయ వీర్యార్జునుడికి చెప్పారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారిని అదృష్టం వరిస్తుంది. మాఘమాసం మొత్తంలో ఏమీ చేయని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఈ పురాణ కథలను విన్నా చాలు. మాఘమాసం అంతా మాఘ స్నానాలు పూజలు చేసిన ఫలితం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.